ప్రపంచానికి నీతులు చెప్పడంలో అమెరికాను మించిన వారు ఎవరూ ఉండరేమో. నియమాలు నిబంధనలను పాటించాలని ఇతర దేశాలకు క్లాస్ పీకుతుంది. కానీ తన విషయానికి వచ్చేసరికి మాత్రం నా ఇష్టం ఏమైనా చేస్తాను అంటుంది. ఆ దేశానికి సమీపంలోని చైనా నౌకలు వెళ్తే వాషింగ్టన్ రాద్ధాంతం చేస్తుంది. ఇప్పుడు అదే పెద్దన్న దేశం నీతిని తప్పి దొంగచాటుగా భారత్పై నిఘా పెడుతోంది. అమెరికా తన నిఘా నౌకను శ్రీలంక తీరానికి పంపింది. భారత్ పరీక్షించే డెడ్లీ వెపన్ను ట్రాక్ చేయడానికి కుట్ర పన్నుతుంది. అసలు అమెరికా ఎందుకు భారత ఆయుధంపై కన్నేసింది? భారత్ అంటే అమెరికాకు భయం మొదలైందా? చైనా డ్యూటీని అమెరికా భుజానికి ఎత్తుకుందా? లెట్స్ వాచ్. భారత్పై అమెరికా నిఘా ఎందుకు పెట్టింది? ఇండియా ఎలాంటి వెపన్ను పరీక్షిస్తోంది? చైనా కంటే అమెరికా దారుణంగా మారిందా? సుంకాలతో భారత్ను వదిలిపెట్టేలా అమెరికా లేదు. ఇప్పుడు డ్రాగన్ కంటే అమెరికానే దారుణంగా మారుతోంది. మళ్లీ పాత ఎత్తుగడల్ని తెరపైకి తీసుకొస్తోంది. లాంగ్ రేంజ్ క్షిపణిని పరీక్షించేందుకు భారత్ సిద్ధమైంది. అదే అగ్రదేశం చీప్ ట్రిక్స్ కు సిద్ధమైంది. పరీక్షకు ముందే అమెరికా తన యుఎస్ఎస్ శాంతా బార్బరాను శ్రీలంకలో నిలిపేసింది. అధికారికంగా ఇంధనాన్ని నింపుకునేందుకు వచ్చినట్టు ప్రకటించింది. కానీ అనధికారికంగా మాత్రం భారత్ ప్రయోగించే సూపర్ వెపన్ ట్రాక్ చేయడానికి ఎత్తులు వేస్తోంది. నిజానికి భారత ప్రభుత్వం ఆగస్టు 20, 21 తేదీల్లో నోటమును జారీ చేసింది. నోటమ్ అంటే నోటీస్ టు ఎయిర్మెన్. సాధారణంగా క్షిపణులు ప్రయోగించే సమయంలో ఆయా దేశాలు నోటమును జారీ చేస్తాయి. హిందూ మహాసముద్రంలో సుమారు 4800 కిలోమీటర్ల మేర ఎవరూ గగనతల కార్యకలాపాలు నిర్వహించరాదని నోటములో భారత్ వెల్లడించింది. సాధారణంగా మధ్య స్వల్ప పరిధి క్షిపణుల పరీక్షలకు కేవలం 1560 కిలోమీటర్ల పరిధిలోనే నోటమును జారీ చేస్తారు. అయితే ఈసారి ఏకంగా 4800 కిలోమీటర్ల ఎత్తు వరకు నోటమును జారీ చేసి ప్రపంచానికి భారత్ షాక్ ఇచ్చింది. దీంతో అమెరికా ఉలిక్కిపడింది. సింపుల్ గా చెప్పాలంటే భారత్ ఏదో సూపర్ డెడ్లీ క్షిపణిని ప్రయోగించేందుకు సిద్ధమైనట్టు దీన్ని బట్టి తెలుస్తోంది. బహుశా అప్గ్రేడ్ చేసిన అగ్ని-5ను ప్రయోగిస్తుందా లేక అగ్ని-6ను భారత్ పరీక్షిస్తున్నదా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో శ్రీలంక తీరానికి అమెరికా నిఘా సామర్థ్యమున్న యుద్ధనౌక రావడం యాదృచ్ఛికం ఏమాత్రం కాదు. ఎస్ఎస్ శాంతా బార్బరా అనేది ఇండిపెండెన్స్ క్లాస్ కి చెందిన ఓ యుద్ధనౌక. ఇది తీర ప్రాంతం కార్యకలాపాలను, వివిధ రకాల ఆయుధ కార్యకలాపాలను ట్రాక్ చేసి వివరాలను అందించగలదు. ఇదేమీ విధ్వంసక నౌకను, క్రూజర్ నౌకను కాదు. ఈ నౌకలనే సెన్సార్ సూట్లో సీ గిరాఫ్ ఏఎంబి రాడార్ ఉంది. ఈ రాడార్ భిన్న రకాల్లో 3D రూపంలో గాల్లోని, ఉపరితలంలోని ఆయుధాలను ట్రాక్ చేసి చూపిస్తుంది. అంతేకాదు అత్యంత వేగంగా దూసుకువెళ్లే వాటిని, తక్కువ ఎత్తులో ఎగిరే క్షిపణుల్ని కూడా సీగిరాఫ్ ఏఎంబి రాడార్ గుర్తించగలదు. హై రెజల్యూషన్ తో చిత్రీకరించే థర్మల్ సిస్టమ్ అమెరికా నౌకలో ఉంది. ప్రధానంగా మిస్సైల్ ప్లమ్స్, దాని టెంపరేచర్ వంటి అంశాల ఆధారంగా పరీక్షించింది ఏ టైపు మిస్సైల్ ఇట్టే శాంతా బార్బరా గుర్తించగలదు. ఇందులోని ఈఎస్ఎం గ్యార్ అనే వ్యవస్థతో ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ని, టెలిమెట్రీ సంకేతాలను ట్రాక్ చేయగలదు. ఇక నౌక బోర్డుపై MH-60R అనే హెలికాప్టర్లు కూడా ఉంటాయి. ఈ హెలికాప్టర్లు కూడా నిఘాను పర్యవేక్షిస్తాయి. మొత్తంగా శాంతా బార్బరా నౌక మామూలు నౌక మాత్రం కాదు. సముద్రంలో ఇదొక గూఢచారి లాంటిది. శాంతా బార్బరా నౌక సిగ్నల్స్, నిఘా, సముద్ర ఆపరేషన్లను నిర్వహించగలదు. క్షిపణి వివిధ దశలను కూడా ఇది ట్రాక్ చేయగలదు. 40 నాట్ల వేగంతో దూసుకువెళ్లే ఈ నౌక రాడార్లకు దొరకడం కష్టం. రేడార్లకు చిక్కకుండా తప్పించుకోవడంలో శాంతా బార్బరాకు మించిన నౌక లేదు. వివాదాస్పద జలాల్లోనూ రేడార్లకు చిక్కకుండా బార్బరా ఆపరేషన్లు నిర్వహించగలదు. భారత్ జారీ చేసిన నోటం ప్రకారం తూర్పు తీరం నుంచి దక్షిణ తీరంలోని వంపులు తిరుగుతున్న ప్రాంతం వరకు గగనతలాన్ని లాక్ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే పైన బంగ్లాదేశ్ నుంచి క్రింద శ్రీలంక వరకు ఈ నోటం వర్తిస్తుందన్నమాట. ఖచ్చితంగా భారత ప్రాదేశిక జలాల్లో మాత్రమే ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 5000 నుంచి 7000 రేంజ్ క్షిపణి అగ్ని-5 3 దశల్లో ఘన ఇంధనంతో పనిచేస్తుంది. దీన్ని ఎంఆర్ఐ సంబంధిత అప్గ్రేడ్ చేసి మరోసారి పరీక్షిస్తున్నారా లేక అగ్ని-6ను పరీక్షిస్తున్నారన్నది మాత్రం క్లారిటీ లేదు.
కాదు. అగ్ని-6 ఏకకాలంలో 10 నుంచి 12 MIRV వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. దీని రేంజి 10,000 నుంచి 12,000 కిలోమీటర్ల పరిధి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ ఇది 16,000 కిలోమీటర్ల రేంజ్లోని లక్ష్యాన్ని కూడా ధ్వంసం చేయగలదన్న నివేదికలు వెలువడుతున్నాయి. అగ్ని-6 సక్సెస్ అయితే సెకండ్ స్ట్రైక్ సామర్థ్యమున్న ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణులున్న దేశాల జాబితాలో భారత్ చేరనుంది. భారత ఆయుధ పరీక్షకు 4 రోజుల ముందే శ్రీలంక తీరానికి శాంతా బార్బరా చేరుకుంది. ఈ నౌకే ఇప్పుడు పలు తీవ్రమైన సందేహాలను లేవనెత్తుతోంది. నిజానికి ఈ షిప్ చమురు నింపుకోవడానికి ఇక్కడికి రాలేదు. భారత ఆయుధాన్ని ట్రాక్ చేయడానికే బార్బరా లంక తీరానికి చేరుకుంది. యుఎస్ఎస్ శాంతా బార్బరాకు రియల్ టైంలో నిఘా డేటాను సేకరించే సామర్థ్యం ఉంది. నిజానికి క్షిపణుల ప్రయోగాలను దొంగల చాటుగా చూడడం అమెరికాకు కొత్తేమీ కాదు. 2024లో అగ్ని-5ను పరీక్షించినప్పుడు కూడా అమెరికా దాని వివరాల్ని వెల్లడించింది. అంటే అప్పట్లో కూడా ఇలా చాటుగా నిఘా పెట్టిందన్నమాట. ప్రయోగం జరిగిన కొన్ని గంటలకే భారత్ కూడా వివరాలను వెల్లడించక ముందే అమెరికా నివేదికను విడుదల చేసింది. 2022లోనూ INS అరిహంత్ నుంచి సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ SLBM పరీక్షను నిర్వహించింది. ఆ సమయంలోనూ అమెరికా వైమానిక దళానికి చెందిన RC-135 రివిడ్ ఎయిర్ క్రాఫ్ట్ బంగాళాఖాతంలో తిష్టవేసింది. సముద్రంలో SU-30 MKI నుంచి బ్రహ్మోస్ ER పరీక్షించిన సమయంలోనూ అమెరికా దొంగ కళ్లతో చూసింది. ఇక్కడ శ్రీలంక పాత్రను కూడా పరిశీలించాల్సిందే. నిజానికి ఇటీవలి కాలంలో భారత్ ఏ చిన్న మిస్సైల్ ప్రయోగించిన డ్రాగన్ కంట్రీ తన నిఘా నౌకలు హిందూ మహాసముద్రంలోనే శ్రీలంక తీరంలో వాలిపోయేవి. అయితే పరిశోధన నౌకల రాకను శ్రీలంక ప్రభుత్వం నిషేధించింది. దీంతో చైనా నిఘా నౌకలు బంగాళాఖాతంలోకి పంపేది. భారత ఆయుధ పరీక్షల్ని ట్రాక్ చేయడానికి యత్నించేది. అయితే ఇప్పుడు డ్రాగన్ దొంగ డ్యూటీని అమెరికా భుజాలపైన వేసుకుంది. భారత్తో కమ్యూనిస్టు దేశం స్నేహానికి యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భారత తీర ప్రాంతానికి సమీపంలో చైనా నిఘా నౌకలు వచ్చినట్టు సమాచారం లేదు. చైనా సైలెంట్ అవడంతో దొంగ కోళ్లు పట్టే విధానాన్ని అగ్రదేశం ఎంచుకుంది. ప్రపంచాన్ని శాసించాలనుకున్న పెద్ద దేశం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది. ఇలా అమెరికా తీరానికి చైనా నౌకలు వెళ్తే అగ్గి మీద గుగ్గిలమయ్యే వాషింగ్టన్ విదేశాలపై మాత్రం నిఘా నేత్రం పెట్టడం ఆ దేశ కుటిల రాజకీయాలకు అద్దం పడుతోంది.